దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు భక్తకోటికి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు ముందుంచుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఈ మాటలు భక్తకోటికి యోహాన్ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలో గొప్ప నిరీక్షణ కనిపిస్తుంది కదా. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు అనడంలోనే ఎంతో గొప్ప నిరీక్షణ, ఎంతో గొప్ప ఆదరణ కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరవాది అనే పదానికి అర్థం ఆదరణకర్తని. మన పాపం చేసినప్పుడు మనలో ఒక రకమైన అపరాధ భావన కలుగుతూ ఉంటుంది. మన హృదయం, మన మనస్సు మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంటుంది. అలా చేసినప్పుడు ఆ పాపపు స్థితిలోనే ఉండిపోకుండా ఆ స్థితి నుంచి మనం లాభపడి యేసుక్రీస్తు కృపాసనం దగ్గరకు మనం వచ్చినట్లయితే, మన పాపములన్నింటినీ మనం ఒప్పుకున్నట్లయితే, మన సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి తండ్రితో మనకి సమాధానం కలిగిస్తాడు. ఇక్కడ మనకి తండ్రికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నారు. ఆయన మనకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మన ప్రతి దోషము, మన ప్రతి పాపము ప్రభు సన్నిధిలో తేటగా మనం ఒప్పుకున్నట్లయితే మన సమస్త దుర్నీతి నుంచి మనం పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన. ఈ పాపం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడాను కృంగజేస్తూ ఉంటుంది. ఆనాడు ఆదాము హవ్వలు చేసిన పాపం సర్వమానవాళికి సంప్రాప్తమైంది. ఆజ్ఞాతిక్రమించారు. ఆ ఆజ్ఞాతిక్రమే వారి జీవితంలో పాపానికి చోటిచ్చారు. తద్వారా జన్మత ప్రతి ఒక్కరు కూడాను పాపస్థితి కలిగిన వారుగా ఉంటున్నారు. అయితే మన పాపము స్థితి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపమంతటిని మనం ప్రభు సన్నిధిలో తేటగా తెలియపరిచినప్పుడు దేవుడు గొప్ప విడుదల కలుగజేస్తాడు. పాపం అంటే పెద్ద పెద్ద ఘోరాలు చేయక్కర్లేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని వాక్యం లోబడకపోవడం పాపం. ప్రార్థించేందుగా ప్రార్థిస్తున్నామా? వాక్యం చదివినంతగా చదువుతున్నామా? వాక్యాన్ని ధ్యానించినంతగా ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి ఆ మాటలు మనం స్వీకరిస్తున్నామా? ఆ మాటల ప్రకారం క్రియ జరిగిస్తున్నామా? అలా చేయనట్లయితే మన జీవితంలో పాపానికి చోటిచ్చిన వారుగా ఉంటాం. మనం వినువారుగా ఉండకుండా మన వాక్య ప్రకారము మనం ప్రవర్తించిన వారంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. కొంతమంది పాపం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేస్తారు. అలా చేసి 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 ఎంతమాత్రం కూడా వెనుక్కరాని పరిస్థితిలో ఉండిపోతూ ఉంటుంటారు. అలాంటి వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఇదేనన్నా నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే నీ సమస్త దుర్నీతి నుంచి పవిత్రపరుస్తాడు ఆయన. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదేనన్నా ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మనకి తండ్రికి విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడగబడదాం.
మన పక్షంగా ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని ఉత్తరవాది మనకున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకానికే కాదు, ఆయన సర్వలోకమునకు శాంతికరమైన మాటకు అర్థం ఆయన సర్వలోకానికి ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు కలువరుసుల్లో ఆయన విలువైన రక్తాన్ని ప్రోక్షింపజేసి తండ్రికి మనకి మరలా మధ్య సంబంధాన్ని ఆయన కుదిర్చాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఏ పాపమైతే మన జీవితాన్ని మన మీద దోషారోపణ చేస్తుందో, మన జీవితాలను కొనుగోలు చేస్తుందో, వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ పాపమైతే ప్రభు వారి జీవితంలో వెలుబడి చేస్తుందో వాటన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి మీ రక్తం చేత కడగబడి అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇదిగో ప్రభు, మా కొరకు మీరు ఉత్తరవాదిగా ఉన్నారనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా తెలియపరిచేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వాక్యం ద్వారా గొప్ప నిరీక్షణ మా జీవితంలో నింపినందుకే మీకు కొందనాలు ప్రభు. ఇదిగో ప్రభు, ఏ స్థితిలో మా ప్రియులు ఉన్నారో ఆ స్థితి నుంచి వారు విడిపించబడి వారి జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని, స్వాతంత్రమును పొందుకుని మీ కృపాకార్యాన్ని వారి జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.